జంతువులను పక్షులను జలచరములను దేవుడు ఎలా విభాగించెను? ఏ. పవిత్రమైనవి. బి. అపవిత్రమైనవి. సి. హేయమైనవి. డి. పైవన్నీ. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. పైవన్నీ. బిలాముతో మాట్లాడునట్లు దేవుడు దేనికి వాక్కునిచ్చెను? ఏ. ఒంటెకు. బి. గుర్రముకు. సి. పులికి. డి. గాడిదకు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. గాడిదకు. ఆకాశపక్షులను పోషించే పరమతండ్రి వాటికంటే మనము ఎవరని అనుచున్నాడు? ఏ. ధన్యులు. బి. శ్రేష్ఠులు. సి. గొప్పవారు. డి. భాగ్యవంతులు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. శ్రేష్ఠులు. దేవుడు సృష్టించిన ప్రతి భూజంతువుకు ప్రతి ఆకాశపక్షికి ఎవరు పేర్లు పెట్టెను? ఏ. యెహోవా. బి. దూతలు. సి. ఆదాము. డి. హవ్వ. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. ఆదాము. యేసుక్రీస్తు బాప్తిస్మము పొందినప్పుడు ఆత్మ ఏ రూపమున దిగి ఆయన మీదికి వచ్చెను? ఏ. గువ్వ. బి. పక్షిరాజు. సి. పావురము. డి. పిచ్చుక. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. పావురము. లోక పాపమును మోసికుని పోవు దేవుని గొర్రెపిల్ల ఎవరు? ఏ. యేసుక్రీస్తు. బి. యోహాను. సి. పేతురు. డి. పౌలు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. యేసుక్రీస్తు. తన గుడ్లను కాపాడుకోలేని తెలివితక్కువ పక్షిగా దేవుడు దేనిని చేసెను? ఏ. కాకి. బి. నిప్పుకోడి. సి. గూడబాతు. డి. కోకిల. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. నిప్పుకోడి. వేసవిలో ఆహారమును సిద్ధపరచుకునే బలములేని జీవులు ఏవి? ఏ. మలు చీమలు. బి. మెడతలు. సి. చిన్న కుందేళ్లు. డి. బల్లులు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. మలు చీమలు. గొప్ప కొండలను వేటికి ఉనికిపట్లుగా చేసి దేవుడు ఆశ్రయస్థానమిచ్చెను? ఏ. గుర్రములు. బి. మెడతలు. సి. మేకలు. డి. పక్షులు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. మేకలు. ఈ క్రింది వాటిలో బండలలో వేటికి దేవుడు ఆశ్రయస్థానమిచ్చెను? ఏ. గాడిదలు. బి. చీమలు. సి. కుందేళ్లు. డి. పురుగులు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. కుందేళ్లు.